ఫిబ్రవరి 21 శుక్రవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం. ఈనాటి పంచాంగరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం అష్టమి ఉదయం 8:22 వరకు ఉంది. అనురాధ నక్షత్రం పగలు 12:45 వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 6:45 నుంచి 8:31 వరకు ఉంది. అమృత గడియలు తెల్లవారితే శనివారం అనగా 5:06 నుంచి శనివారం పొద్దున 6:49 వరకు ఉన్నాయి. మరి ఉదయం దుర్ముహూర్తం 8:46 నుంచి 9:32 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:37 నుంచి 1:23 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12:15 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా పగలు 12:15 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:28, సూర్యాస్తమయం 6:26 గంటలకు. ఈ రోజున ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారం చేద్దాం అనుకున్న వాళ్ళకి మరి ఈ రోజున మధ్యాహ్నం 11:30 సమయం అనుకూలంగా ఉంది. ఈనాటి గ్రహచారాన్ని చూస్తే మరి గురువు వృషభంలో, కుజుడు ఆయన మిథునంలో ఉన్నారు, కన్యలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, రవి బుధ శని కుంభంలో, రాహువు శుక్రుడు మీనంలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. మనం ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకునే ముందు అందరూ కూడా భగవనామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా సాగే అవకాశం ఉంది. మరి ఈ రోజున వీళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా తెలివిగా, ఓర్పుగా, సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ వ్యవస్థ అంతా కూడా మీరు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటారో అదే రీతిగా నడిచే అవకాశం వస్తుంది. తద్వారా చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం. ఇప్పుడు ఇంకా వీళ్ళ విషయాలని మనం చూస్తే అశ్విని నక్షత్రం వాళ్ళు కార్యక్రమాలని కూడా తెలివిగా, ధైర్యంగా, ఓర్పుగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం. వృషభ రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలాంటి కార్యక్రమాలను ఏ విధంగా మనం సానుకూలం చేసుకోవాలనే విషయంలో ఒక చక్కటి మైండ్ సెట్ ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసి లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. తర్వాత మిథున రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజున మరి మృగశిర 3-4 పాదాల వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు చాలా చక్కగా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్తారు. ఆ తర్వాత మరి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. పునరుసు 1-2-3 పాదాల వాళ్ళు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్న వైఫల్యాలు బాగా పొందే అవకాశం వస్తుంది. ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచన చేస్తున్నాం. కర్కాటక రాశి. ఎంతో శ్రమ చేస్తారు, ఎంతో తెలివిగా ప్రవర్తిస్తారు. కానీ శ్రమకి, తెలివికి కూడా తగినటువంటి ఫలితాలు రావు. ఏదో రకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. కొంచెం మనసు అప్పుడప్పుడు వికలమవుతూ ఉంటుంది. ఏమిటి అన్నీ తెలిసి మనం పని చేయలేకపోతున్నాం, సాధించలేకపోతున్నాం అనే భావన కలుగుతుంది. గురు శుక్రుల యొక్క సంచారం బాగుంది, మిగతా గ్రహాల యొక్క సంచారం వ్యతిరేకంగా ఉన్న కారణంగా ఒక్కొక్కసారి ధైర్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంటుంది.
ఇక్కడ మీ అందరికీ చేసే సూచన ఒకటే, ఫలితాలు ఎట్లా ఉన్నా సరే ప్రయత్నాలు ఆపద్దు, ఫలితాలు ఎట్లా ఉన్నా సరే నిరుత్సాహం దగ్గర అవ్వద్దు. మీ జాతకాలు మాత్రం మీ సిద్ధాంతాలు చూపించి ఒకసారి స్టడీ చేసుకోండి. అవకాశం కుదిరితే ఆదిత్య హృదయం సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేసుకోండి. తద్వారా మీకు కొంచెం మంచి మార్పులు వస్తాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున ఏ పని కూడా సమయపాలనతో సవ్యంగా పూర్తయ్యే అవకాశం లేదు. అందువలన ఎక్కువగా బాధపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పి ఓర్పుగా ఉండమని చెప్పి సూచన చేస్తున్నాం. సింహరాశి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు అన్నీ కూడా ఈ రోజున ఒక విచిత్రమైనటువంటి స్థితిని చూపిస్తూ ఉంటాయి. భయము, ఆందోళన వెంబడిస్తుంది. నేను ఏమైనా పొరపాటు చేస్తున్నానా, తొందరపాటు నిర్ణయాలు చేస్తున్నానా, అందరితోనూ మాట్లాడకూడని తీరుగా మాట్లాడుతున్నానా, మన ప్రవర్తన కరెక్ట్గానే ఉందా, ఇలాంటి కొన్ని సందిగ్ధావస్థతో కూడిన సమస్యలు మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలుగజేసుకోవద్దు. మఘ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు అనవసరమైన వ్యవహారాలు తలదూచి చాలా చికాకులు పొందేసుకునే అవకాశం ఉంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఎన్నో సమస్యలు తలెత్తడం, వాటిని సరి చేసుకోవడం, తద్వారా కొంచెం చికాకులు దగ్గర అవ్వడం, అన్నింటినీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. తర్వాత కన్యారాశి. అద్భుతమైన రోజు ఈరోజు. కన్యారాశి వాళ్ళకి చాకచక్యంగా పనులన్నీ కూడా తెలివిగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కొంచెం కోపావేశాలు ఉంటాయి, అయినప్పటికీ కూడా తెలివిగా ఓర్పుగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. అన్ని విషయాలను కూడా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున విద్యా వ్యాసంగం, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలన్నీ కూడా సజావుగా సక్రమంగా నడుస్తూ ఉంటాయి. తులారాశి. సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం అవుతుంది. మీ ప్రయత్నాలు తగిన ఫలితాలు వస్తాయి. కొత్త లాభాలు ఉండవు, పాత విషయాల్లో సమస్యలు ఉండవు, పాత విషయాల్లో లాభాలు ఉండవు. రోజువారీ పనులు చక్కగా పూర్తవుతూ ఉంటాయి. అందరితోనూ మీరు చక్కగా మాట్లాడతారు, అన్ని పనులు కూడా సవ్యంగా చేసుకుంటారు. కానీ కుటుంబ సభ్యులతో మాత్రం మీ ప్రవర్తన కొంచెం కంట్రోల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్నింటిలోనూ కూడా చాలా చక్కగా ప్రవర్తిస్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రధానంగా భార్యాభర్తల మధ్యలో కానీ, తండ్రి కొడుకుల మధ్యలో కానీ కొంచెం విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిత్త 3-4 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయాలు సమర్థంగా నడుపుకునే అవకాశం వస్తుంది. విశాఖ 1-2-3 పాదాల వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా డబ్బుల యొక్క లోపం కనబడి కొంచెం చికాకులు సృష్టించేవిగా కనబడుతూ ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. ఒక అద్భుతమైనటువంటి రోజు వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ రోజున కార్యక్రమాలను కూడా చాలా వేగంగా నడుస్తూ ఉంటాయి. అన్ని పనులు కూడా చాలా సులువుగా చేసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తాయి. ప్రతి అంశాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించడం అలవాటు అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. చాలా జాగ్రత్తగా, సునిశ్చితంగా ప్రతి విషయాన్ని కూడా పరిశీలిస్తారు. ఏ పనైనా సరే మరి చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందరితోనూ కూడా చాలా చక్కగా ప్రవర్తించి అన్ని ఫలితాలు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి వృత్తి విషయంలో కొంచెం చికాకులు ఉంటే వాటిని సరి చేసుకుంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి ధనురాశి. ఒక అద్భుతమైన రోజు అండి ఈరోజు ధనురాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా సానుకూలంగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ కూడా అన్ని అంశాలను కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మూలా నక్షత్రం వాళ్ళు ఆర్థిక వ్యవహారాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. మకర రాశి.
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, బంధువులు స్నేహితులు మంచి సలహాలు ఇస్తారు, చక్కగా సహకరిస్తారు, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా బాగా నడుస్తాయి, విద్యా వ్యాసంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి, మార్కెటింగ్ ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు ఉంటాయి, ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు, అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజున ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా నడుస్తాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు రుణ సంబంధమైన వ్యవహారాల్లో సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు అన్ని రకాలైనటువంటి కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు, ఆ స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో గట్టి ప్రయత్నం చేస్తే శుభపరిణామాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది, ప్రతి విషయంలోనూ విజయాలు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాత్రం ఆటంకాలు చాలా ఎదురవుతాయి. కుటుంబ సభ్యులకి మీకు సహవాసం నడిచే అవకాశం లేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శతభిష నక్షత్రం వాళ్ళకి సహజంగా ఇప్పుడు ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు వచ్చే కాలం నడుస్తోంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఏ వ్యవహారంలో కూడా ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈ రోజున గ్రహాల యొక్క సంచారం కొంచెం వ్యతిరేక్తంగా ఉంది. ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొత్త ప్రయత్నాలు చేయొద్దు, కొత్త ప్రయోగాలు చేయొద్దు. ఆర్థిక లావాదేవీలు, రుణ విషయాల్లో కూడా కొత్త ప్రయత్నాలు చేయొద్దు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి వీలుగా ప్రయత్నాలు చేసుకోండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున తగు జాగ్రత్తలతో సంచారం చేయమని చెప్పి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.